నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా. తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా నన్ను క్షమించండి. యేసు రక్తంతో నన్ను కడగండి, యేసు రక్తంతో నన్ను కడగండి, యేసు రక్తంతో నన్ను కడగండి. నేను బాప్తీసం తీసుకునే పరిస్థితి రావాలి. మనోజ్, బాప్తీసం తీసుకోవటం అంటే నువ్వు యేసయ్య బిడ్డగా రావటం. గుర్తుపెట్టుకో, నువ్వు యేసయ్య బిడ్డగా నువ్వు మారటం. బాప్తీసం అనేది లేకుండా ఏ మనిషి దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వలేడు. ఒకవేళ ఈ క్షణం యేసుక్రీస్తు వారు వస్తే మనోజ్ విడవబడే పరిస్థితి నీకొద్దు. విడవబడితే ఏంటి తెలుసా? భయంకరమైన జీవితం. ఇందాక నేను జీవించా నరకం అలా ఉంటది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. మనోజ్ ఈ లోకంలో ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అది నీ కోసం, నా కోసం, అందరి కోసం నువ్వు జీవితాన్ని వేసేది. మనోజ్ దయచేసి మనస్ఫూర్తిగా వినయంతో నేను బ్రతిమార్పునే చెప్తున్నాను. నీ హృదయం వేసేది. ఇంకెప్పుడు తెలిసి తెలియక పిచ్చి ఆ దెయ్యపు ఆలోచన నీకు రానివ్వకు. నీకు ఇచ్చిన ఆస్తి నువ్వు అనుభవించవా? దేవుని ఆశీర్వదించడం నీకు ఇష్టం లేదా? చెప్పు. నువ్వు మంచి గృహంలో నీకు ఇష్టం లేదా? చచ్చిపోతే ఏమవుతుంది? జస్ట్ భూమిలో ఉంటారు మనుషులు ఎవరైనా. ఆ తర్వాత దేవుడి చిత్తం కానీ చనిపోతే మాత్రం నరకం. గుర్తుపెట్టుకో మనోజ్. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకో విషయం తెలుసా? నువ్వు మంచోడు మనోజ్. ఎందుకంటే ఇంతసేపు నేను చెప్తుంటే నువ్వు వింటున్నావు, చూసినావా? అది దేవుడికి నచ్చింది. ఆమె హల్లెలూయా. మనోజ్ చెప్పు ఆమె. ఇంతసేపు నువ్వు చెప్తుంటే విన్నావు, చూసావా? నీ హృదయం యేసుకి నచ్చింది మనోజ్. వేరే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళు నాకేంది నువ్వు చెప్పేదంటారు, కానీ నువ్వు కూర్చున్నావు, చూసావా మనోజ్? దేవుడు చాలు. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒకటే మాటను, యేసయ్య నన్ను క్షమించు, నా పాపాలు కడుగు. యేసయ్య నన్ను క్షమించు, నా పాపాలు కడుగు. యేసయ్య నన్ను క్షమించు.